హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఉపయోగించుకొని స్టేటస్ సెంటెన్సెస్ని ఫ్యూచర్లో ఎలా రాయాలి. మనకి తెలుసు పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే మై అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్స్, అవర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్స్, ఆ తర్వాత యువర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్స్. అదేవిధంగా హిస్, హర్, ఇట్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్స్. అదేవిధంగా దేర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్స్. ఇక్కడ పర్సన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి పొసెసివ్ యాడ్జెక్టివ్స్ని ఇలా క్లాసిఫై చేసాము. అది ప్రీవియస్ వీడియోలో చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ పర్సన్ రిలేటెడ్ అనుకుంటే ఇది సెకండ్ పర్సన్ రిలేటెడ్ అవుతుంది, ఇది థర్డ్ పర్సన్ రిలేటెడ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ రిలేటెడ్గా ఉన్నటువంటి పొసెసివ్ యాడ్జెక్టివ్స్ రాసుకున్నాం. అయితే ఇక్కడ ఉన్నది ఇది సింగులరు, ఇది ప్లూరల్గా భావిస్తే ఈ విధంగా ఒక పట్టిక వస్తుంది. ఇది మనం ముందే తెలుసు పొసెసివ్ యాడ్జెక్టివ్స్. అయితే ప్రీవియస్గా రాసినటువంటి ప్రెజెంట్ టెన్స్ అయినా పాస్ట్ టెన్స్ అయినా అక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ పక్కన వచ్చేటువంటి ఏదైతే సింగులరా ప్లూరలా అనే దాన్ని బట్టి మన హెల్పింగ్ వెర్బ్ అనేది మారుతూ ఉంటుంది అనేది ప్రీవియస్ వీడియోలో చూసాం. ఒకసారి వాటిని చూడండి, మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ పక్కన సింగులర్ వస్తుందా ప్లూరల్ వస్తుందా అనేది సంబంధం లేదు. ఏదొచ్చినా కానీ స్టేటస్ సెంటెన్సెస్ రాసేటప్పుడు మనం ఏది ఉపయోగించాలి అంటే ఇక్కడ చూడండి, మనం ఏది ఉపయోగించాలి అంటే విల్ బీ ఆర్ షెల్ బీ. వీటిని ఉపయోగిస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మై పెన్ విల్ బీ వైట్, మై పెన్స్ షెల్ బీ విల్ బీ వైట్. షెల్ అయినా విల్ అయినా ఉపయోగించుకోవచ్చు. అది వచ్చేటువంటి సింగులరా ప్లూరలా అనే దాన్ని బట్టి సంబంధం లేకుండా విల్ బీ కానీ షెల్ బీ కానీ వస్తుంది అనేది ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. అవర్ పెన్స్ విల్ బీ వైట్, అవర్ పెన్ విల్ బీ వైట్, అవర్ బిల్డింగ్ విల్ బీ వైట్, అవర్ బిల్డింగ్స్ విల్ బీ వైట్ ఆర్ షెల్ బీ అనేనా పెట్టుకొని మన సెంటెన్సెస్లో ఫ్రేమ్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.